టు అవర్ ఛానల్. పుష్ప 2 సినిమా ప్రీమియర్ రోజున హైదరాబాద్లో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. డిసెంబర్ 4వ తేదీన జరిగిన తొక్కిసలాటలో 9 ఏళ్ల శ్రీతేజ్ జనాల కాళ్ల మధ్య నలిగిపోగా ఆక్సిజన్ అందకపోవడంతో కోమాలోకి వెళ్లాడు. పోలీసులు సిపిఆర్ చేసినా లాభం లేకపోవడంతో హుటాహుటిన కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగి రోజులు గడుస్తుండగా ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. సంధ్య థియేటర్ కు సినీ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు భారీగా వస్తుంటారు. అలాంటిది అల్లు అర్జున్ కూడా వస్తున్నాడని తెలియడంతో సంధ్య థియేటర్ దగ్గరకు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు భారీ కొరడాను జులిపించాల్సి వచ్చింది. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇక అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఎగబట్టారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు తీవ్ర గాయపడ్డాడు. ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. అల్లు అర్జున్ ను అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పైన బయటకు వచ్చాడు. ఇదిలా ఉంటే గాయపడ్డ బాలుడు ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నారు. బాలుడు ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ అలానే ఉంది. మొదట్లో ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాడు. ఇప్పుడు ఫ్రీగా ఊపిరి తీసుకోవడంతో అతనికి వెంటిలేటర్లు తొలగించారు. కాగా అప్పటికి శ్రీతేజ్ మంచానికి పరిమితమయ్యాడు. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ చికిత్స కొనసాగుతోంది. శ్రీతేజ్ కళ్ళు తెరిచి చూడలేడు, నోరు తెరిచి మాట్లాడలేడు. ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారానే లిక్విడ్ ఆహారం అందిస్తున్నారు. అతను ఎప్పుడు కోలుకుంటాడా అని శ్రీతేజ్ తండ్రి, చెల్లెలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. శ్రీతేజ్ వైద్యానికి ప్రభుత్వం సాయం అందిస్తుంది.